ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదేంటి అక్కి ఎవరేం చేసినా నవ్వట్లేదేంటి? ఏమైంది? డియర్ ఫ్రెండ్, ఏంటి మా అక్కి ఏడుస్తుందా? మా అక్కి ఏడవదే, స్ట్రాంగ్ గర్ల్ కదా. అరే చూడబోతే అడిగినట్టుంది బా. అలిగిందా? అవు అయితే బుచ్చగించు. అట్లానే మాకి ఇగో నువ్వు మా చార్మినార్ చాయ్ కదూ, మా యాదగిరి గుట్ట ప్లాట్ కదూ, హైదరాబాద్ బిర్యానీ కదూ. నవ్వాలి 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 నవ్వు తల్లి నవ్వు. బాగా ఇట్లా నవ్వేలే. నా దగ్గర అస్త్రం ఉంది, గా అస్త్రంతో నవ్విస్తా చూడ్రి. బావగారు, దీన్ని నవ్వించడం అంటారా? కాదా, మీరు కాస్త కామ్గా ఉండండి. అన్నయ్య, ఇదేదో నువ్వే డీల్ చేయాలన్నయ్య. అక్కి, నువ్వు నాతో కూడా మాట్లాడవా? నిన్ను ఎలా మాట్లాడించాలో నాకు బాగా తెలుసు. చాక్లెట్, నీకిష్టమైన చాక్లెట్. ఇదిగో తీసుకో తీసుకో. తినవా? సరే. యాదగిరి, ఆ అక్కీకి చాక్లెట్ వద్దంట, నేనే తినిస్తాను. ఇదెంత స్వీట్గా ఉంటుందో తెలుసా? అచ్చం అక్కీ స్మైల్ లాగా. తింటుంటే అలా కరిగిపోతుంది. గట్లనా? తినే కొద్దీ తినాలనిపిస్తుంది. తినేస్తున్నా తినండి తినేస్తున్నా తినండి తినేస్తున్నా. చెప్పాను కదా యాదగిరి, ఈ చాక్లెట్ అంటే అక్కీకి చాలా ఇష్టమని. అక్కీ తీసుకో తీసుకో. నేను చేసుకుంది చాక్లెట్ కోసం కాదు నాన్న, నీ కోసం. నువ్వు దగ్గరుంటే చాలు, మాకే బాధ ఉండదు. నీతో ఉంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను ఎప్పుడూ నీతోనే ఉండాలి. నేను ఇక్కడికి వెళ్తాను, మీతోనే ఉంటాను. ఇంకెప్పుడు ఏడవకూడదు, సరేనా? స్మైల్ స్మైల్. గుడ్ గర్ల్. ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి.
మేము ఇంతమంది ట్రై చేసినా నవ్వలేదు. మీ నాన్న నవ్వమనగానే నవ్వేశావు. అమ్మ దొంగ నిన్ను. చాలు చాలు. పద వెళ్దాం. యాదగిరి, ఏంటా కన్నీళ్ళు? పిల్లల్ని మిమ్మల్ని చూడగానే నాకే కళ్ళలో నీళ్ళు తిరిగినాయి సార్. ఎన్ని రోజులు కన్న తండ్రి ప్రేమకు దూరమైన గా పిల్లలు మీరే తండ్రిని తెలవక గదే సార్, మీరే తండ్రిని అనుకుంటుండ్రు. మీ మీద ప్రాణవంత ప్రేమ పెంచుకున్నారు. సార్, మీరు కంటతడి పెడుతుండ్రా? ఆ పిల్లలు రోజు రోజుకి నా మీద పెంచుకుంటున్న ప్రేమను చూసి నేను దూరమైతే ఏమైపోతారో అని బాధగా ఉంది. ఒకవేళ నేను వాళ్ళకి దూరం అవ్వాలనుకుంటున్నా అని తెలిస్తే నన్ను ద్వేషిస్తారేమో అని భయంగా కూడా ఉంది. అనును మర్చిపోలేను. తన స్థానాన్ని వేరే వాళ్ళకి ఇవ్వలేను. అలా అని పిల్లలు నా మీద పెంచుకున్న నమ్మకాన్ని, వాళ్ళ ప్రేమని బ్రేక్ చేయలేను. నా ప్రయత్నాలు ఫెయిల్ అయి వాళ్ళ నాన్నని తీసుకురాలేకపోతే నా పరిస్థితి ఏంటో అర్థం కాక నాలో నేను నలిగిపోతున్నాను. యాదగిరి, బాధపడుకురు సార్. ముందు మీరు అను మేడంకి అన్యాయం జరుగుతుందన్న ఆలోచన వదిలేయండి. పిల్లలకు దూరం అవ్వాలని అస్సలు అనుకోకండి. ఎందుకు ఏంటని అడగండి సార్. ఒకవేళ ఈ పెళ్లి జరిగినా కూడా ఎవరికి ఏ అన్యాయం జరగదు సార్. ఎందుకంటే మంచి మనుషులకి దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు. నా మాట నమ్మండి సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.